హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. ద క్లైంబర్స్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇదొక చైనీస్ అడ్వెంచర్ మూవీ, అంటే ఇదొక చైనా పీస్. మరి ఇది ఒరిజినల్ డూప్లికేటో చూసేద్దాం. రన్ టైం 2 hours 5 minutes ఉంది. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు, నో ప్రాబ్లం. మసాలా సీన్స్ అనేవి ఏమీ ఉండవు. ఈ మూవీకి డైరెక్టర్ ఎవరంటే డ్రాగన్ బ్లేడ్, 14 Blades వంటి మూవీస్ని తీసిన డానియల్ లీ. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ కాదు. సర్వైవల్ థ్రిల్లర్ అంటే ఏదో ఒక ప్రమాదం సంభవించినప్పుడు ఏవో ప్లాన్స్ వేసి చావు దగ్గరికి వెళ్ళి కూడా సేఫ్గా బయటపడ్డాం. మరి అడ్వెంచర్ థ్రిల్లర్ అంటే ఆ చావుకే ఎదురెళ్ళడం. రెండింటికి కూడా తేడా ఉంది, కానీ ఇందులో రెండు కూడా మిక్స్ అయి ఉంటాయి. ఈ మూవీని 1960 and 1975లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీశారు. ఈ మూవీని ఎటువంటి గ్రీన్ స్క్రీన్ యూజ్ చేయకుండా టిబెట్ పీఠభూములు మనం విన్నాం కదా సోషల్ స్టడీస్లో, అక్కడికి వెళ్ళి మరీ షూట్ చేశారంట. ఓన్లీ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే దానికి యాడ్ చేశారు. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్లేదు అనిపించింది భయ్య. అంటే 50-50. ఒక అడ్వెంచర్ మూవీలో హై ఇచ్చే మూమెంట్స్ అంటారు కదా, అవి చాలా తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. కంప్లీట్ రివ్యూలోకి వెళ్లే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. అది 1960 సంవత్సరం. చైనీస్ నేషనల్ మౌంటనీరింగ్ టీమ్ మెంబర్స్ 4 మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని నార్త్ సైడ్ నుండి బయలుదేరతారు. మధ్యలో ప్రమాదవశాత్తు కెప్టెన్ చనిపోతాడు. మిగతా 3 సక్సెస్ఫుల్గా చాలా ప్రమాదాలతో పోరాడి మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహిస్తారు. అక్కడే అసలు సమస్య వస్తుంది. వాళ్ళు తీసుకెళ్లిన కెమెరా ఆ ప్రమాదంలో పోగొట్టుకుంటారు. సో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా సరే ప్రూఫ్ చూపించాలి కదా ప్రపంచానికి. వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు. కాబట్టి ఎలా ప్రూవ్ చేస్తారు? కొందరైతే ఇదంతా మోసమని భావిస్తారు. ప్రపంచం కూడా గుర్తించదు, ఇదంతా ఫేక్ అంటారు. దాని తర్వాత ఈ 3 కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఎన్నో అవమానాలని, బాధని అధిగమిస్తూ బతుకుతూ ఉంటారు. మరి మళ్ళీ 15 years తర్వాత 1975లో కొంతమంది యంగ్స్టర్స్తో ఫస్ట్ 3కి మళ్ళీ ఎవరెస్ట్ ఎక్కే ఛాన్స్ ఎలా వచ్చింది? ఈసారైనా సక్సెస్ అయ్యారా లేదా అనేది ఈ మూవీలో మిగతా కథ. ఈ మూవీ 2000లో వచ్చిన వర్టికల్ లిమిట్ అనే ఒక మూవీ ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్లోనే ఉంటుంది. కానీ దీనికన్నా అదే ఇంకా బెస్ట్ అనిపించింది. ఫస్ట్ 30 minutes వరకు ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకున్నా, కానీ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అది బాగా డౌన్ అయిపోయింది. దాని తర్వాత బాగుంది. మళ్ళీ క్లైమాక్స్ సింపుల్గా తేల్చేశారు కదా అనిపించింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి, కానీ బాగానే కష్టపడ్డారు. టెక్నికల్గా మూవీ కూడా బాగుంది. బీజిఎం మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. యాక్టర్స్ కూడా బాగానే యాక్ట్ చేశారు. అప్పట్లో చైనా మూవీస్ చాలా బాగా చూసేవాళ్ళం, ఎక్కువ అలా ఉండేవి. మరి అప్పుడు ఈ మధ్య వాండరింగ్ ఎర్త్ 2 అనే ఒక మూవీ వచ్చింది, అది నచ్చింది. దాని తర్వాత ఇది పర్లేదు అనిపించింది. బాగానే కష్టపడ్డారు, కానీ ఫుల్ మీల్స్ దొరకలే. ఓవరాల్గా అడ్వెంచర్ మూవీస్ని ఇష్టపడేవారు ఒకసారి అయితే ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. మరీ అంత బ్యాడ్గా అయితే ఏం లేదు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.